పాలన జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు సూపర్ 6 పంగనామాలు పెట్టారు. ఇవన్నీ ప్రజలు డైవర్ట్ చేయడానికి చేస్తున్న పనులు ఏదో రకంగా ఇంకా జగన్ జపం చేస్తూ జగన్ ప్రభుత్వం మీద జపం చేస్తూ కాలం గడిపేయాలని జరుగుతుంది ప్రభుత్వం. తిట్టారంటే పవన్ కళ్యాణ్ పాతాళాలను తొక్కేస్తానన్నది తప్పు కదా లెక్కలో. రోజాని ఆయన రోజాని పడుకున్నా నా దగ్గర వీడియోలు ఉన్నాయి చెప్పినవి తప్పు కదా. ఇవన్నీ తప్పు కాదు. ఒక సైడ్ గా మాట్లాడకూడదు. తప్పు అంటే ఇద్దరు వాళ్ళు మాట్లాడింది తప్పులు మాట్లాడాలి, వేరే మాట్లాడింది తప్పు ఎవరు మాట్లాడినా తప్పే. చిట్టుబాబు గారు మరి రోజాని వెంకటరెడ్డి నువ్వు ఎంత దగ్గర పడుకున్నావా లిస్టు నా దగ్గర ఉందని చెప్పింది మరి తప్పని అనలేదే. తప్పే కదా సార్, ఎవరు మాట్లాడినా తప్పే సార్. చిట్టుబాబు కనుక వాళ్ళు మాట్లాడారు ఈ కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేతగాని ప్రభుత్వం, దరిద్రమైన ప్రభుత్వం. ఇవాళ కేవలం కేటు డూప్లికేట్ చంద్రబాబు, కేటు డూప్లికేట్ పవన్ కళ్యాణ్ లా ఏమీ ప్రజాపాలన లేదు. అన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. అబద్ధాలని ప్రచారం చేస్తూ ఇంకా ఏదో చేస్తున్నామని వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తప్పితే ఇంకోట్లేదు. జరుగుతున్న వరద బాధితులు జరిగితే వరద బాధితులకి సరైన ఇది లేదు. వరద బాధితులు జరుగుతారు, దానికి ఇప్పటికి లేవు. అవి ప్రజలు అడుగుతున్నారు. వచ్చింది అన్నారు, ఇంత ఖర్చు పెట్టారంటున్నారు. 480 కోట్లు మీకు విరాళాలుగా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మాకేది ప్యాకెట్లు నీళ్లు ఇచ్చామని అబద్ధాలు ఆడతారు, ప్రజలు నిలదీస్తున్నారు. ఈ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి లడ్డు విషయంలో తిరుపతి లడ్డు విషయంలో తప్పు చేశారు, పచ్చి అబద్ధం ఆడారు, సుప్రీంకోర్టు తెలిసింది. ఈ అన్నింటినీ సుప్రీంకోర్టు చెప్పిందండి. అదంతా పచ్చాబద్ధం అని సుప్రీంకోర్టు చెప్పిందా? ఖచ్చితంగా చెప్పేసిందా? సుప్రీంకోర్టు ఆధారాలు లేకుండా అవునండి ప్రశ్నించింది, దానికి చెప్పేసిందని ఎలా అంటారు మీరు? ఆధారాలు ఉన్నాయని అడిగింది, ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారేమో, చెప్పేసిందని ఎలా మీరు స్టేట్మెంట్ ఇస్తారు? ఆధారాలు లేకుండా మీరు ఎలా పబ్లిక్ లో చెప్తారని సీఎం అడిగింది. అంటే వాళ్ళు ఎన్డీడీపీ రిపోర్ట్ చూపించారు. వాళ్ళు ఎన్డీడీపీ రిపోర్ట్ మాట్లాడమని చెప్పారు. ఈ ఎన్డీడీపీ అది రొటీన్ కార్యక్రమం. 14 సార్లు చంద్రబాబు పీరియడ్ లో 14 సార్లు వెనక్కి 2019లో 18 సార్లు వైఎస్ఆర్సీపీకి అది రొటీన్ ప్రాసెస్. దాన్ని తీసుకుని ప్రజలు డైవర్ట్ చేయడానికి దౌర్భాగ్యం, దేవుడు వాడుతున్న రాజకీయాలకి శుద్ధ రాజకీయాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. అన్ని అబద్ధాలు, అన్ని డ్రామాలు, అన్ని 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ నాకు ఆఫీసర్ చెప్పారు. 32 అమ్మాయిలు మిస్ అయ్యారు. అది తప్పు కాదా? పచ్చి అబద్ధం కాదా? పచ్చి నీచమైన మాట కాదా? సిగ్గు ఎగ్గు లేని అబద్ధం కాదా? అది దానికి క్షమాపణ చెప్పాలి. ప్రజలు నిలవేస్తున్నారు ఇవన్నీ. ఈ దౌర్భాగ్యము తప్పులు చేయి, దౌర్భాగ్య మాటలు మాట్లాడి ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి అమ్మాయిని రేపు చేస్తే గతి లేదు, ఇంకో దంపతులు కొడితే గతి లేదు. వాటి గురించి పట్టించుతారు. ఎంతసేపు ఈ చుట్ట రాజకీయ. ఇప్పుడు స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. ఇదిగోండి స్ట్రైట్ గా చిట్టుబాబు గారు స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు విచారణకి వెళ్ళారు. ఆయన విచారణలో ఇవాళ రేపులో విచారణ జరుగుద్ది. పోలీసులకి మేము సహకరించట్లేదు కాబట్టి దీన్ని సిఐడికి ఏదో అప్పచెప్తామని అంటున్నారు. అది వేరే విషయం. బోరుగడ్డ అనిల్ ఆ విషయంలో మీరు చెప్పిన విషయంలో ఆయన అరెస్ట్ చేయడం కూడా కక్ష సాధింపు చర్యని మీరు భావిస్తున్నారా? బోరుగడ్డ అనిల్ విషయంలో బోరుగడ్డ మీద కేసు పెడితే అదప్పాతాళానికి చిట్టుబాబు గారు ఒక ప్రశ్న, అధపాతాళానికి తొక్కేస్తారు అనేది మీరు తప్పు అన్నారు ఇందడ. అధపాతాళానికి తొక్కేస్తామన్న ఓడు, లేదంటే జుగుప్సాకరమైన రేప్ చేస్తామన్న ఓడు, చంపేస్తామన్న ఓడు ఒకటేనా? రెండు ఒకటేనా? అది ఒకటి కాదు, ఒకటే కాకపోతే మరి ఏమైనా ఎంతమందితో పడుకున్నావో ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎవరి దగ్గర పడుకున్నావో నాకు తెలుసుకొని ఆనం వెంకటరామరెడ్డి మాట్లాడిన మాట అది తప్ప, అది గొప్ప, అది గొప్ప మాటేనా? దాని మీద ఏంటి కేసు? వైసీపీ వాళ్ళు పెట్టమని ఆయన కూడా అరెస్ట్ చేస్తారేమో ప్రభుత్వం. అది కాదు సమస్య. టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు. ఈ రోజు జరిగిన దాని గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి, బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. ఈ పత్రిక, ఈ కూటమి చేతిలో పత్రికలు, మీడియాలు ఉన్నాయి. మీడియాని మేనేజ్ చేయడం
చంద్రబాబు తెలుసండి ఈ భూప్రపంచం ఎవరు తెలుసు. మేనేజ్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని నిజాలు మాట్లాడకుండా ప్రజల్ని మభ్యపెట్టి Right. దౌర్భాగ్యం చేయని Right. రాజకీయ చంద్రబాబు కేటు చంద్రబాబు డూప్లికేట్ పవర్ ప్రజలు చెప్పే Right, right. ఉప ముఖ్యమంత్రి Yes. ప్రజల పౌరుడుగా తయారయ్యాడు చెప్తే Right, చిట్టిబాబు గారు. Yes, within short term లో మీ దగ్గరికి వస్తా. Yes, yes. కోల్పోయాడు. ఎస్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ మీ దగ్గరికి వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు ఆయన. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఛానల్లో పెద్దలు అందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోలీసులు ఎదుట హాజరవడాన్ని ఏ రకంగా చూస్తారు? బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు చిట్టిబాబు గారు మాట్లాడారు, చౌదరి గారు మాట్లాడారు, రేగిడి లక్ష్మణరావు గారు మాట్లాడారు, మీరు వినే ఉంటారు. మీరు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. మీరు సార్ ఇది అది మన ఒక పాయింట్ చెప్పి కాపు ఉద్యమకారుడు